సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఈ సౌలు ఎంతో విద్యావంతుడు, జ్ఞానవంతుడు, మాటల్లో నేర్పరైన వాడు. దమస్కు గమలీయేలు పాదాల వద్ద ధర్మశాస్త్రం అంతా నేర్చుకున్న వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి, ఎంతో పాండిత్యం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు, విద్య కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, ఇంత యవనస్తుడు. ఇలాంటి వ్యక్తి సంఘాన్ని పాడు చేస్తున్నాడని దేవుని వాక్యంలో ఉంది. చూడండి, 9వ అధ్యాయంలో, సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించటను, హత్య చేయటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యుద్ధకు వెళ్ళి ఈ మార్గమందున పురుషులైన స్త్రీలైన కనుగొనేళ్ళ. కాబట్టి అతని పని అదే. ఏమిటంటే శిష్యులను బంధించాలి, సంఘాన్ని పాడు చేయాలి. మరి ఎవరైతే యేసుప్రభు నమ్ముకున్నారో అలాంటి వారిని నష్టం చేయాలి. అది సైతాను చేత నింపబడ్డాడు. కాబట్టి ఎవరు సంఘాన్ని పాడు చేస్తారంటే దేవుని లేని వారి, అపవాది నిండుకున్న వారే సంఘాన్ని పాడు చేస్తారు. ఈ పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని పాడు చేద్దామని కొంతమందిని, పురుషులను స్త్రీలను ఈడ్చుకొని వచ్చాయట. ప్రధాన యాజకుని యుద్ధకు సెలవు తీసుకున్నాడు, పత్రికలు తీసుకున్నాడు. ఇక దమస్కు వెళ్ళాడు. దమస్కు మార్గంలో మరి వెళ్ళి వారందరినీ కూడా సంఘాన్ని పాడు చేయాలని ప్రయత్నం చేశాడు. కొన్నిసార్లు మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరుగా ఉంటాయి. ఇతని ఆలోచనలు దేవుడు వ్యర్థపరిచాడు. అలాంటి పరిస్థితుల్లో 9వ అధ్యాయం 3వ వచనంలో, అతడు ప్రయాణం చేయించు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అతను కనబడ్డాడు. ఆ మహా వెలుగును అతను చూశాడు. తర్వాత కింద పడిపోయాడు. కింద పడిపోవడం కాదు, గుడ్డివాడైపోయాడు. తను ఏమీ చూడలేకపోయాడు, నడవలేకపోయాడు. వారు అతని చేయబట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అది పరిస్థితి. కాబట్టి యేసును చూసిన వ్యక్తి. సరే, ఇక్కడ ఈరోజు మన అంశం ఏంటంటే 11వ వచనం. ఏమిటి 11వ వచనం అంటే, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఇంతకుముందు అతను ప్రార్థన చేయలేదా అంటే ప్రార్థన చేశాడు. అతను పరిచర్యగా ఉన్నప్పుడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నప్పుడు అది మత సంబంధమైన ప్రార్థనలే తప్ప నిజమైన మారు మనసుతో కూడిన ప్రార్థనలు కావు. కాబట్టి ఇప్పుడైతే మారు మనసు పొందాడు, యేసుప్రభును తెలుసుకున్నాడు, యేసుప్రభును చూశాడు, యేసువారి మాటలు విన్నాడు. కాబట్టి అతని జీవితం మారిపోయింది. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన ఎలాంటిదంటే, మరి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుండంటే అది మార్పునకు ప్రమాణం. ఆ వ్యక్తి జీవితం మారింది, పశ్చాత్తాపడ్డాడు. మారు మనసు పొందిన వ్యక్తి ప్రార్థన చేయటం మొదలు పెడతాడు. మనం దినవంతట్లో కుటుంబంగా కానీ, వ్యక్తిగతంగా కానీ, సంఘంగా కానీ ప్రార్థన చేయట్లేదంటే మారు మనసు ఇంకా పొందలేదని అర్థం. మారు మనసు పొందిన వ్యక్తి ప్రార్థన చేయకుండా లేడు. అది మీరు గమనించాలి. కాబట్టి మీరు ప్రార్థన చేసిన దాన్ని బట్టి మీరు మారు మనసు పొందారా లేదనేది మీరు ఆలోచించాలి. ఇక్కడ పౌలు ఆయన మారు మనసు పొందినంత కాలం సంఘానికి నష్టం చేశాడు, ఇతరులకు నష్టం చేశాడు, గాయపరిచాడు. అంత మాత్రమే కాదు, మీరు ఆ 7వ అధ్యాయంలో అతను స్టెఫను చావునకు సమ్మతించాలని చివరి వచనంలో ఉంది. హింసించాడు, కానీ ఎప్పుడైతే మారు మనసు పొందాడో తన హృదయం, జీవితం మారిపోయింది. ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అర్థమైందండి? కాబట్టి దేవుని సంఘంలో చేర్చబడిన మనం ఏం చేయాలంటే, ఒకవేళ మనం నిజంగా మారు మనసు పొందిన బిడ్డలం అనుకుంటే, క్రీస్తు మనతో మాట్లాడాడు, దేవుని నేను కలుసుకున్నాను, నా జీవితం మారిపోయింది, ఇప్పుడు నేను దేవుని బిడ్డను అన్నీ ఒకళ్ళు అనుకుంటే మనం చేయాల్సింది ఏమిటంటే ప్రార్థన చేయాలి. చూడండి, రక్షింపబడిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత అతను చేసిన మొట్టమొదటి పని ఏంటిది? ఏం చేశాడు ఆయన? ప్రార్థన చేశాడు. అంత ఇంకేం చేయలేదు. కాబట్టి విశ్వాసులైన వారు, మారు మనసు పొందిన వారు తప్పనిసరిగా ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేది ఎంత ఎక్కువగా మనం ప్రార్థన చేస్తే అంత మన మారిన జీవితానికి గుర్తు. మనం మారు మనసు పొందామని చెప్పుకుంటే సరిపోదు, దాని క్రియలు మనం ఫలించాలి. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఉంది, మారు మనసుకు తగిన ఫలములు ఫలించడు. ఏమిటి మారు మనసు తగిన ఫలాలంటే, అందులో ఆషర్ కుసరా మారు మనసు తగిన ఫలాలు ఏమిటి? ప్రార్థన చేయటం. కాబట్టి మొట్టమొదటిగా ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి మారు మనసు పొందినట్లు. పౌలు ద్వారా మనం నేర్చుకుంటున్నాం.
పౌలు జీవితం ఏ విధంగా మార్చబడిందో చూస్తున్నాం. అది మొదటిది. ఇక రెండవది ప్రార్థన దేనికంటే విరిగిన మనస్సు గుర్తు కదా. 51 కీర్తన 17వ వచనంలో ఉంది, మరి విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యం చేయవు. కాబట్టి ఒక వ్యక్తి విరిగిపోయాడు, ప్రార్థన చేస్తానంటే ఇంతకన్నా ముందు ఈ వ్యక్తి ఏం చేశాడు? చాలా అహంకారంగా ఉండేవాడు ఈ సౌలు అనే వ్యక్తి. మరి మారు మనసు కొంత గర్వంగా ఉండేవాడు, అందరిని కొట్టేవాడు, తిట్టేవాడు, హింసించేవాడు, మరి రకరకాలుగా చెడ్డ ప్రవర్తన కలిగి ఉన్నవాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడైతే ఏం చేశాడంటే మారు మనసు పొంది దేవుణ్ణి కలిసిన తర్వాత గుడ్డోడైపోయాడు, కళ్ళు కనబట్టలేదు, తర్వాత నడవలేకపోతున్నాడు. కొంతమంది చూడండి 8వ వచనం, సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండాను. అంటే ఇప్పుడు దీన్ని బట్టి విరగొట్టబడ్డాడు, తనలో ఉన్న గర్వం పోయింది. తను అనుకున్నాడు ఇంకా నాకంటే గొప్పవాడు లేడు, ఈ సంఘాన్ని ఏమైనా చేస్తా అనుకున్నాడు. కానీ దేవుడు మరి విరగొట్టాడు కదా. ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలంటే ఏం చేస్తాడు ముందు? దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే ఏం చేస్తాడు ముందు? అతన్ని విరగొడతాడు కదా. యాకోబును ఇశ్రాయేలుగా మార్చక ముందు, ఇశ్రాయేలుకు సర్వ ప్రపంచానికి ఆశీర్వాదంగా యాకోబు సంతానాన్ని చేయకముందు దేవుడు యాకోబును విరగొట్టాడు కదా. ఆ రాత్రి అంతా యాకోబు దేవునితో పోరాడాడు, మరి దేవుడు ఆ తుంటినరాన్ని విరగొట్టాడు కదా. అప్పుడు దేవుడు అతన్ని దీవించాడు, దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మనం దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే దేవుని చేత విరగొట్టబడాలి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సౌలు కూడా విరగొట్టబడినవాడు, తన హృదయంలో విరిగిపోయింది, విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన ఎలాగ రావాలంటే కేవలం మాటలు మాత్రమే కాదు, విరిగి నలిగిన హృదయంలోంచి మాటలు రావాలి. మారిన మనసులోంచి మాటలు వస్తే కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని చూస్తాడు, మన పెదవులు కాదు. మన పదవులతో ఎంత చక్కగా మాట్లాడినా ఆ మాటలు కొన్నిసార్లు దేవుడు అంగీకరించాడు. ఒకవేళ నువ్వు ఏమి మాట్లాడకపోయినా నీ మనస్సుతో, నీ హృదయంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కాబట్టి ఇతను విరిగిన గర్వం నుండి మరి ప్రార్థన వచ్చింది, విరిగిన హృదయంలో నుంచి ప్రార్థన వచ్చింది అన్న సంగతి మనం గమనించాలి. 9వ అధ్యాయం 3వ వచనంలో అతను ఏ విధంగా విరిగాడో నేను మీకు చెప్తాను. అప్పుడు అతడు ప్రయాణము చేస్తూ దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినను. ప్రభువా నీవెవడమని అతడితో అడగగా ఆయన, నీవు హింసించిన యేసును. చూసారా? కాబట్టి దేవుణ్ణి కలుసుకున్నాడు, దేవుని తెలుసుకున్నాడు. కాబట్టి దేవుని తెలుసుకుంటే ఏమొస్తుందంటే హృదయం విరగొట్టబడుతుంది, జీవితం మారుతుంది. అది మాత్రం కాదు, విరిగిన హృదయంలోంచి, విరిగి నలిగిన మనసులోంచి ప్రార్థన వస్తుంది. రెండవది, ప్రార్థన మారిన మనస్సుకు సూచన. కాబట్టి ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడంటే మరి అతను మారు మనసు పొందాడు. మారు మనసు పొందినంత కాలం ప్రార్థన చేయరు. ఒకవేళ ప్రార్థన చేసినా అవి వీటి మాటలే, అవి పలుకులే, వాటి వల్ల ఏం ప్రయోజనం లేదు. అలాంటి ప్రార్థనలు ఈ రూఫ్ దాటి కూడా పైకి వెళ్ళవు. కానీ మారు మనసు పొందించే తర్వాత చేసే ప్రార్థన దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? ఈ అననీయ అనే ఒక మనిషితో చెప్తున్నాడు. ఈ సౌలు అనేవాడు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నాడు. దేవుడు అట్లా చెప్తాడా మన గురించి? రాయబోతున్న విశ్వాసులు ఇప్పుడు ప్రార్థన చేయుచున్నారు చెప్పగలవా? కాబట్టి మరి ప్రార్థన అనేది మారు మనసు పొందిన దానికి సూచన, అది ప్రమాణం, అది మొదటిది. రెండోది, ప్రార్థన అనేది ఎట్లా వస్తుంది? విరిగి నలిగిన హృదయంలోంచి వస్తుంది. ఇక మూడవది, ప్రార్థన ఎలా వస్తుందంటే ప్రార్థన అనేది సంపూర్ణ విధేయత గుర్తు. ఇక్కడ తెలుగులో ఈ మాట లేదు, కానీ ఇంగ్లీష్లో మరి సౌలు అంటాడు, ఇక్కడ నీవెవడం అన్నప్పుడు ప్రభు అంటాడు, నీవు హింసించిన యేసుని అంటాడు. అన్న తర్వాత అక్కడ సౌలు ఏమంటాడంటే, ప్రభువా నేను ఏం చేయాలి? లార్డ్ వాట్ షల్ ఐ వాట్ డూ ఐ వాంట్ టు అంటే నేను ఏమి చేయాలి, వాట్ షల్ ఐ డూ అన్నట్టు, నేను ఏమి చేయాలనేది ఆ పదం ఇంగ్లీష్ భాషలో ఉంది, కానీ తెలుగులో అది ఎందుకో అది మిస్ అయింది.
కాబట్టి అతను అన్న మాట ఏమిటంటే, సరే ప్రభా నీవెవరో, అక్కడ 3 మాటలు అతను చెప్పాడు. చూడండి, ఆ 3 మాటలు నేను మీకు చెప్తాను. ఏమిటి ఆ ప్రశ్నలు అంటే, మొట్టమొదటిగా ప్రభువా నీవెవడవు అని అడిగాడు. ప్రభువా నీవెవడవు. ఆ తర్వాత అతను అన్నాడు, ఏమన్నాడు, నేను ఏమి చేయాలి. ఇక్కడ నేనేం చేయాలి 6వ వచనం చూడండి. లేచి పట్టణంలోకి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయాలనో అది నీకు తెలపబడినని అతనితో చెప్పాడు. అంతకంటే ముందు ఆ జవాబు ముందు సౌలు అడిగాడు, ప్రభా నేనేం చేయాలి, వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, అది వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, నేనేం చేయాలనే మాట తెలుగులో తర్జుమాలో మిస్ అయింది. కాబట్టి నీవెవరు, రెండవది నేనేమి చెయ్యాలి. అంటే నేనేం చేయాలంటే అర్థం ఏంటిది, సంపూర్ణంగా దేవునికి అతను లోబడ్డాడు. దేవునికి ఏమవుతున్నాడు, ప్రార్థన ఏం చేస్తుంది, ప్రార్థన సంపూర్ణ లొంగుదల యొక్క గుర్తది. కాబట్టి ప్రార్థనలో మనల్ని మనం సరెండర్ చేసుకుంటాం, దేవునికి లోబడతాం కదా. ప్రార్థన అంటే ఏమిటంటే దేవునికి లోబడటం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, ప్రార్థన అంటే ఏమిటి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రార్థన అంటే ఏమిటంటే తగ్గించుకోవటం. అదేవిధంగా 6వ వచనం, దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కాబట్టి దీనత్వానికి గుర్తు ప్రార్థన. మూడవది ఏమిటంటే, ఏమిటి ప్రార్థన, తగ్గింపుకు, పూర్తిగా దేవునికి లోబడ్డాను అని అర్థం. ప్రభా నేను ప్రార్థన చేస్తున్నా అంటే మనం దేవునికి పూర్తిగా లోబడినాం. ఇక్కడ మరి ఈ యొక్క సౌలు కూడా సంపూర్ణంగా దేవునికి లోబడ్డాడు, తాను దేవునికి లోబడుచుకున్నాడు. ప్రభా ఇంతకాలం నా ఇష్టానుసారంగా నేను జీవించాను, గర్వంగా ప్రవర్తించాను, ఎవరిని లెక్కలేదన్నట్టుగా చేశాను, నేను అహంకారంగా తిరిగాను. కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, అహంకారాలను ఎదిరిస్తాడు, గర్వాన్ని అణిచే దేవుడు. కాబట్టి ఇప్పుడు ఇతను సంపూర్ణంగా దేవునికి లోబడుచుకున్నాడు. ప్రభా నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటావు, అది దేవునికి లోబడటం. అది 3వ మాట. అర్థమైందా? మళ్ళీ మీకు చెప్తాను. ఇక 4వది ఏంటంటే, ప్రార్థన అంటే కొత్త జీవితం వస్తుంది. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 15వ వచనం, రోమా 8:15, ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి, ఆ ఆత్మను కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెడుతున్నాము. ప్రార్థన అంటే ఏమిటంటే కొత్త మనసు, కొత్త ఆత్మను మనం కలిగిన వాళ్ళం. అర్థమైందండి? మారు మనసు పొందిన వ్యక్తి ఏమవుతాడంటే దేవుని యొక్క ఆత్మను పొందుతాడు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఉంది, ఏంటంటే మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆ ఆత్మ చేత ముద్రింపబడుతుంది. అంటే రక్షింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ప్రార్థన చేస్తాడు. దేవుని ఆత్మ లేకుంటే మనం ప్రార్థన చేయలేము. అదేవిధంగా రోమా 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మనం బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు, ఏలైనగా మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా ప్రార్థన చేయాలో మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? కాబట్టి కొత్త జీవన శ్వాస, దేవుడు ఒక ఆత్మను మనలో పెడతాడు, ఆ ఆత్మ ద్వారా ఎలా ప్రార్థన చేయాలో అని మనకు బోధిస్తాడు. అర్థమైందండి? కాబట్టి అబ్బా నాయనా అని మొరపెట్టే ఆత్మను దేవుడు మనకిస్తాడు, ఆ ఆత్మను కలిగి మనం మొరపెడతాం. కాబట్టి ఇక్కడ సౌలు కూడా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అంటే ప్రార్థన చేయటం మొదలుపెట్టాడంటే మొట్టమొదటిగా అతను మారు మనసు పొందినవాడు, రెండవదిగా విరిగిన హృదయంతో దావీదు వల్లే ప్రార్థన చేసినవాడు, మూడవది ఏమిటంటే సంపూర్ణంగా దేవునికి విధేయత చూపించాడు. ప్రభా నేను ఏం చేయమంటావు, ప్రభా నేను ఏం చేయాలి అన్నాడు. నాలుగవది ఏమిటంటే దేవుని ఆత్మను కలిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అంటే కొత్త జీవన విధానం, కొత్త ఆత్మ కలిగి ఉండి ప్రార్థన చేయటం. అది 4వది. 5వది ఏమిటంటే దేవుని యొక్క ఉద్దేశం. 9వ అధ్యాయం 15వ వచనం చూడండి.
అపోస్తల కార్యం 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాలనో నేను ఇతనికి చూపదని అతనితో చెప్పేదను. చూసారా? కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ప్రార్థన ద్వారా బయలుపరచబడుతుంది. కాబట్టి అతను ప్రార్థన చేస్తున్నాడు, దేవుని యొక్క ఉద్దేశం తెలియపరచబడింది. మనం ప్రార్థన చేస్తే కానీ దేవుని ఉద్దేశం, ఉదాహరణకి నేను దేవుని కొరకు ఏం చేయాలి, నేను సేవకుడుగా ఉండాలా, విశ్వాసగా ఉండాలా, సంఘబద్ధగా ఉండాలా, లేకపోతే ఒక సువార్థికుడిగా ఉండాలా, ఒక ప్రార్థనా పరుడిగా ఉండాలా, ఒక పాటలు పాడేవాడిగా ఉండాలా, ఒక సండే స్కూల్ టీచర్గా ఉండాలి. దేవుడు నా విషయంలో దేవుని చిత్తం ఏమిటి అనేది తెలియాలంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరుస్తాడు. ప్రార్థన ద్వారా దేవుని ఉద్దేశాన్ని సిద్ధం చేస్తుంది. కాబట్టి ప్రార్థన అనేది దేవుని ఉద్దేశాన్ని సిద్ధం చేస్తుంది. ఐదవది దేవుడు చెప్తున్నాడు, మరి ఎటువంటి ఉద్దేశం, నీ ఉద్దేశం ఏమిటి, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అదే మాట 15వ వచనం. నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. దేవుని ఉద్దేశం అట్లా ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, నీ జీవితంలో దేవుని ఉద్దేశం ఏమిటి? ఆ ఉద్దేశం ప్రార్థన చేయాలి. నేను మీకు కొన్ని విషయాలు చెప్తున్నా. ఇప్పుడు మీకు 5 విషయాలు చెప్పాను. ఇక మరొకటి 6వ వచనం చూడండి. 6వ మాట 9వ అధ్యాయం 10-12 వచనాలు. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 10-12 చదువుతాను. దమస్కులో అన్నయ్య అని ఒక మనుషుడు శిష్యుడు నేను. ప్రభు దర్శనమందు అన్నయ్య అని అతన్ని పిలవగా అతడు, ప్రభువా ఇదిగో నిన్నాను. అందుకు ప్రభు, నీవు లేచి తిన్నను దనబడిన ఆ వీధికి వెళ్ళి యూదాను వాని ఇంట తార్సువాడైన సౌలు అని వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అన్నయ్య అని ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉండొచ్చు. దీన్ని బట్టి ఏమంటే, ఇతడేమో సౌలు పరలోకానికి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఆ ప్రార్థన విని దేవుని యొక్క పరలోకము భూమి మీద మనుషులు కలిసిపోయారు. సౌలేమో ప్రార్థన చేస్తున్నాడు, దేవుడేమో ఇంకొక మనిషిని అననీయని లేపాడు. అననీయ, మరొక మనుషుడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, అననీయతో చెప్తున్నాడు. అననీయకు మరి ఏ విధంగా దేవుడు పలికాడంటే, సౌలు ప్రార్థన చేస్తున్నాడు. సౌలు ప్రార్థన చేయటం వల్ల దేవుడు అననీయాన్ని సిద్ధం చేస్తాడు. అననీయతో మాట్లాడుతున్నాడు. ఒకవైపు ప్రార్థన పైకి వెళ్తుంది, మరోవైపు దేవుని యొక్క ఆజ్ఞ కిందకి వచ్చింది. అననీయాను వెళ్ళు. ఒక వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి పరలోకాన్ని మరియు మనుషులను కలుపుతుంది ప్రార్థన. మనం చేసే ప్రార్థనలు పరలోకానికి వెళ్తాయి. పరలోకం నుంచి జవాబు వస్తుంది. అర్థమైందండి? ఒకవేళ ఈ సౌలే ప్రార్థన చేయకపోతే ఏమయ్యేది? ప్రార్థన చేయకపోతే ఈ ప్రార్థన పరలోకానికి చేరకపోయేది. దేవుడు ఆ ప్రార్థన ఆలకించకపోయేవాడు. అక్కడి నుంచి దేవుడు అన్నయ్యతో మాట్లాడేవాడు కాదు. అన్నయ్యతో మాట్లాడమే కాదు, మరి సౌలు మీద చేతులు ఉంచాడు దేవుడు. అన్నయ్యకి చెప్పాడు, అన్నయ్య నువ్వు వెళ్ళు, ఈ సౌలు అనేవాడు ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు చేతులు ఉంచు, ప్రార్థన చేయి అని చెప్పాడు. అన్నట్లుగానే మరి సౌలు మీద చేతులు ఉంచాడు, అన్నయ్య చేతులు ఉంచాడు, ప్రార్థన చేశాడు. కళ్ళ పంటి పొరలు రాలాయి, గుడితనం పోయింది, చూపు వచ్చింది, లేచి భోజనం చేశాడు, బలం పొందాడు. కాబట్టి ప్రార్థన అంటే ఏంటంటే పరలోకాన్ని భూమి మీద మనుషుల్ని కలుపుతుంది. పరలోకం నుంచి వచ్చే ఆ స్వరం, ఆ శబ్దం భూమి మీద కార్యం చేస్తుంది. అది 6వ సంగతి. ఇక 7వది చివరిది, ఇది ఒకటి చెప్తాను. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి ఎలాంటి వాడంటే చూడండి ఆ మాటలు. ప్రార్థన ఏం చేస్తుంది? 1 తిమోతి 1వ అధ్యాయం, బైబిల్ ఉన్న వాళ్ళు ఈ మాట తీయండి. 1 తిమోతి 3వ అధ్యాయం, 1వ అధ్యాయం 12-15 వరకు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. పూర్వము చదవండి. పూర్వం దోషకుడును, హింసకుడును, హానికరుడు. ఎలాంటి వాడు పౌలు? పూర్వం రక్షణ పొందక మునుపు మారు మనసు పొందమని ఎలాంటి వాటినా
ఎంతో చెడ్డవాడు. ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. వినండి, ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. తన జీవితంలో తను మారు మనసు ముందు, తన రక్షణ పొందక ముందు తన జీవితం ఏ విధంగా పాడైందో, ఎన్ని చెడ్డ కార్యాలు చేశాడు. ఒకటి, దూషకుడు, దూషించిన వాడు. రెండవది హింసకుడు. మూడవది హానికరుడు, ఎంతమందికి హాని చేశాడో, ఎంత నష్టం చేశాడో, ఎంత హింసించాడో, ఎంత హానికరుడో. అలాంటి వ్యక్తి అతను పడిపోక రక్షణ పొందక మునుపు పాపిగా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కలిగినవాడు. అంత మాత్రమే కాదు, మరి అలాంటి ఆ వ్యక్తిని దేవుడు మార్చాడు. దేవుడు అతని జీవితాన్ని మార్చి ఏం చెప్పాడంటే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిని ఎంచాడు. ఒకప్పుడేమో పాపి, ఒకప్పుడేమో చెడిపోయినవాడు, పడిపోయినవాడు. కానీ ఇప్పుడు ఈ ప్రార్థన ఏం చేస్తుందంటే ఈ పాపిని, ప్రధాన పాపి అయిన ఈ పాపి, ఈ సేవకుడు ఎవరైనా ఏం పేరు సౌలు, అలాంటి సౌలుని దేవుడు గొప్ప సేవకుడుగా మార్చాడు. ఆయన అంటాడు చూడండి ఆ మాట, మరి అదే 1 తిమోతి పూర్వం నేను ఎలాంటి వాడను, దూషకుడను, హింసకుడను, హానికరుడను నన్ను ఏం చేశాడు దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచాడు. అనగా సేవకుడిగా చేశాడు, పరిచర్య చేసేవాడిగా చేశాడు, బలపరిచాడు. మరి అవిశ్వాసం వల్ల చేస్తే కనుక కనికరింపబడుతుంది. కాబట్టి ప్రార్థన అనేది ఏం చేస్తుందంటే పాపిని సేవకుడిగా మారుస్తుంది. అర్థమైందండి? పాపిని మారుస్తుంది. ఈ 7 విషయాలు నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తా. ఇక్కడ ప్రాముఖ్యమైన వచనం ఏమిటంటే మరి అపోస్తుల కార్యము 9వ అధ్యాయం 11వ వచనం కదా. ఇదిగో అతడు అది అనువానింట తారసువాడ సౌలు అనువాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈ అంశం మీద మనం 7 విషయాలు, ప్రార్థన అంటే ఏమిటో ఒక 7 విషయాలు చాలా క్లుప్తంగా నేను మీకు చెప్పాను. ఈ వాక్యాలను బట్టి మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన మొట్టమొదటిగా ఏం చేస్తుంది? మళ్ళీ అసలు చెప్పండి. ప్రార్థన మొట్టమొదటిగా మారు మనసుకు సూచన. మారు మనసు పొందినవాడు ప్రార్థన చేస్తాడు, ప్రార్థన చేసేవాడే మారు మనసు పొందినట్లుగా గుర్తు. కాబట్టి పౌలు మారు మనసు పొందిన వెంటనే ఆ దమస్కు మార్గంలో యేసుప్రభు వారు కనబడ్డాడు, యేసుప్రభు వారు మాట్లాడాడు. మరి ఆయన మహా వెలుగు వల్ల యేసుప్రభు వారు కనబడ్డాడు. వెంటనే మారు మనసు రక్షణ పొందాడు, కింద పడిపోయాడు, ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి మారు మనసు పొందినవాడు ప్రార్థన చేయాలి, అది మొదటి విషయం. రెండవది ప్రార్థన ఏమిటంటే విరిగిన హృదయంలో విరిగిపోవాలి. మరి 51:17 వచనం, దేవునికి ఇష్టం అంటే ఏది ఇష్టం? విరిగి నలిగిన మనసు ఆయనకు ఇష్టమైన బలులు. విరిగి నలిగిన హృదయాన్ని అలక్ష్యం చేసేవాడు కాదు. మన విరిగిన హృదయంతో ప్రభువా నా హృదయంలోనే విరగొట్టబడ్డాను, ప్రభు ఎంతకాలం గర్వంగా ప్రవర్తించాను. ఈ గర్వంగా ప్రవర్తించిన ఈ వ్యక్తికి ఏమైంది? అహంకారంగా, గర్వంగా, బలము ఇవన్నీ కలిగిన వ్యక్తి ఇప్పుడు గుడివాడైపోయాడు, నడవలేని స్థితిలో మారిపోయాడు. గర్వం అనేది అనగొట్టబడాలి. కాబట్టి ప్రార్థన అంటే విరిగిన మనసులోంచి ప్రార్థన రావాలి, అది రెండవ విషయం. ఇక మూడవది ప్రార్థన అంటే సంపూర్ణంగా దేవునికి లొంగుబాటు, సంపూర్ణంగా విధేయత. సౌలు అంటున్నాడు ప్రభువా నేనేం చేయాలి? తెలుగులో మిస్ అయింది. ప్రభువా లార్డ్ వాట్ డూ యూ వాంట్ మీ టు డూ, నేను ఏం చేయాలని కోరుతున్నావు ప్రభువా, చేస్తా, నువ్వు ఏం చెప్తావో అది చేస్తావు ప్రభువా అని దేవునికి తాను లోబరుచుకున్నాడు. ప్రార్థన సంపూర్ణ లొంగుదల యొక్క భాష, అది మూడవది. ఇక నాలుగవది ప్రార్థన ఏంటంటే కొత్త జీవితం, కొత్త ఆత్మచేత దేవుడు మనకిస్తాడు. బైబిల్లో ఉంది రాతి గుండెని మీలోంచి తీసివేసి మాంసగుండెని మీకు ఇస్తాను, నూతన హృదయాన్ని, నూతన మనస్సు మీకు కలగజేస్తానంటాడు. కాబట్టి రక్షింపబడిన వాడికి దేవుడు పరిశుద్ధాత్మ దేవుని ఇస్తాడు. ఆ ఆత్మ కలిగి నాయన అబ్బా అని మనం మొరపెడతాం. ఆత్మదేవుడు ప్రార్థన చేసేటట్లుగా మనకు సహాయం చేస్తాడు. ఇప్పుడు ఈయన ప్రార్థన చేస్తున్నాడంటే ఆత్మను పొందాడు, పరిశుద్ధాత్మను ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రార్థన దేవుని ఉద్దేశాన్ని బయలుపరుస్తుంది. అప్పుడు ఏమిటి? ఎందుకు సౌలు దేవుడు రక్షించుకున్నాడు? ఎందుకు సౌలు రక్షించుకున్నాడంటే అనేక జనుల ఎదుట నా నామము కొరకు అతను ఎన్ని శ్రమలు పొందాలో అతని ద్వారా నేను గొప్ప కార్యాలు చేస్తాను. ఏమంటాడు 15వ వచనంలో? ప్రభు నీ వెళ్ళుము అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుట నా నామము భరించిన ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనం. అతను ఒక పాత్ర, అదొక వస్తువులాగా, కాబట్టి ఒక పాత్రలాగా వాడుకుంటాడు.
ప్రార్థన అనేది దేవుని ఉద్దేశాన్ని సిద్ధం చేస్తుంది. ఇన్ని విషయాలు అతను ప్రార్థన చేస్తున్నప్పుడు ఇన్ని విషయాలు ఉన్నాయని మనం గమనించాలి. అది 5వది. 6వది, ఇతను ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన దేవుని సిద్ధం వెళ్ళకు వెళ్ళింది, దేవుని సింహాసనం కదిలించింది. ఒకవేళ అతను ప్రార్థన చేయలేదనుకోండి, ఏమైంది? మీరు చెప్పండి. ప్రార్థన చేయకుండా ఏమైంది? అతను అలాగే గుడ్డివాడిగా ఉండేవాడు, అతను అట్లాగే నడవలేని స్థితిలో ఉండేవాడు. అతని గుడ్డితనం పోయిందంటే అతను ప్రార్థన చేశాడు, ప్రార్థన పరలోకం దేవుని దగ్గర పోయింది. దేవుడు ఇంకొక మనిషి అన్నయ్యని సిద్ధపరిచాడు, దేవుడు అన్నయ్యతో లేపాడు, మాట్లాడాడు. అన్నయ్య నీ వెళ్ళు, ఇదిగో అతను ప్రార్థన చేస్తున్నాడు, అతను ప్రార్థన నేను విన్నాను, నా సన్నిధికి చేరింది. అతను గుడ్డివాడయ్యాడు, కింద పడ్డాడు, విరిగిపోయాడు, నలిగిపోయాడు. అతను యథార్థమైన జీవితం మారు మనసు పొందాడు. నీ వెళ్ళి అతని మీద చేతులుంచి ప్రార్థన చేయి అన్నాడు. అతను వెళ్ళి ప్రార్థన చేశాడు, అతని గుడితనం పోయింది, చూపు వచ్చింది. అర్థమైందండి? అన్నపానములు పుచ్చుకున్నాడు, 3 రోజులు గుడ్డివాడు అయిపోయాడు. మరి తర్వాత బలం పొందినట్లుగా దేవుని వాక్యం ఉంది. ప్రార్థన పరలోకాన్ని భూమి మీద మనుషుల్ని కలుపుతుంది. అది 6వది. 7వది, ప్రార్థన ఏం చేస్తుందంటే ఒక పాపిని భవిష్యత్తు సేవకుడిగా మారుస్తుంది. కాబట్టి పాపిని ఇప్పుడు మనం మారు మనసు పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత, మనం జీవితం మారిన తర్వాత మళ్ళీ మనం పాత వ్యక్తిగా చూడకూడదు. ఈడ వాక్యం చెప్తున్నాడు, ఇతనా పాటలు పాడుతున్నాడు అని అనకూడదు. ఎందుకంటే నిజమే, మనం అందరం పాపులమే, పాపం చేసిన వాళ్ళవి. కానీ దేవుడు మన జీవితాలు మార్చాడు. బైబిల్లో ఉంది, కాగా ఎవడైనా క్రీస్తునందునేల వాడు నూతన సృష్టి, పాతవి గతించిన సమస్తము క్రొత్తవాయను. ఇక మళ్ళీ మన పాత జీవితాన్ని చూడొద్దు, అట్లా అంటాడు ఇట్లా అంటాడు అనొద్దు. మనం ఏం చేయాలంటే మరి ప్రార్థన పాత పాపిని పౌలు అంటాడు, పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికరడం, కానీ దేవుడు నన్ను ఏం చేశాడు? నన్ను ఆయన పరిచర్యకు నమ్మకమైన నన్ను నిలబెట్టాడు, నన్ను ఒక సాధనంగా చేసుకున్నాడని చెప్పి. అంటే ప్రార్థన ద్వారా ఈ పాపి అయిన ఈ మనుష్యుడైన సౌలు మరి దేవుని సేవకుడిగా మార్చబడ్డాడు. ఇవన్నీ కూడా 7 ప్రయోజనాలు ప్రార్థన ద్వారా కలుగుతాయి. కాబట్టి దేవుని బిడ్డలంగా మనం ప్రార్థన చేయటం మర్చిపోవద్దు. ప్రార్థనే మన జీవితానికి ఆధారం. ఎప్పుడైనా సరే సమయం దొరికిన వల్ల మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేస్తూ ఉండాలి, సంఘంగా మనం ప్రార్థన చేస్తే సౌలు ఏ విధంగా ప్రార్థన ద్వారా దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు 7 దీవెనలు, మనం కూడా దీవించబడతాం. దేవుడి వాక్యమును దీవించును గాక.